అండ్ ఇంకొకటి సార్, ఎప్పుడైతే ఒక ఎన్ఆర్ఐ ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వ్యక్తి పాలిటిక్స్లోకి వస్తే ఆ వ్యక్తిని గెలిపించడానికి ఇంకో రీజన్ ఉంటుంది ప్రజల దగ్గర. ఈయనను గెలిపించుకుంటే ఈయన ఉద్యోగాలు ఇప్పిస్తాడేమో మన పిల్లలకి, అవును, రైట్, ఏమైనా కంపెనీలు పట్టుకొస్తాడేమో మన దగ్గరికి, సో దట్ మన పిల్లలందరూ మంచి ఉద్యోగాలు చేసుకుంటారు అని చెప్పేసి ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడున్న ఘోరమైన పరిస్థితి అంటే ఉద్యోగాల కోసం ఎంత ఘోరంగా తిరుగుతున్నారంటే యూత్. అవును, ఎందుకంటే ఇండియాలో నిరుద్యోగం 12% ఉంది, ఆంధ్రాలో 24% ఉంది, డబుల్ అన్ఎంప్లాయ్మెంట్. సో డెఫినెట్గా ఫండమెంటల్గా మేము చేయాల్సిందే అది. ఇప్పుడు అదే చెప్పాం కదా ఇందాక ఒకసారి మీతో మాట్లాడతా, 120 సంస్థలను ఈ ప్రాంతం నుంచి తీసేశారు. అవి ఉండుంటే అవి కన్స్ట్రక్ట్ చేయాలని ఇప్పుడు నేనైనా రేపు గెలిచిన తర్వాత వీళ్ళని వెళ్ళాలి, కన్విన్స్ చేయాలి. కన్విన్షన్లో వాళ్ళందరూ అడుగుతారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదే విధంగా డిస్ట్రక్షన్ చేస్తే మా పరిస్థితి ఏంటని వాళ్ళు అడుగుతారు. సో అంత ఈజీ కాదు. కాకపోతే 1కి 4 సార్లు వెళ్ళి మేము ఇవ్వాల్సిన రీఅష్యూరెన్సెస్ ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని కన్స్ట్రక్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే మినిమం 3 years పడుతుందో 4 years పడుతుందో. అందుకే నేను ప్రజలందరికీ ఎవరికన్నా ఈ ఓటింగ్ వన్ టైం అని చూస్తానికి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే 5 years అనుకుంటారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ 5 years, దిస్ ఈజ్ అబౌట్ 8 years. లాస్ట్ 5 years పోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి ఎన్ని చేసి అన్ని ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలంటే అనదర్ 3 to 4 years. అంటే ఒక మనిషికి, ఒక యంగ్ 25-30 ఏళ్ళకి బయటకు వచ్చిన వ్యక్తికి వాళ్ళ లైఫ్లో 8 to 9 years పోయిందంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో చూడండి. నేను తాడికొండ వెళ్తా ఉంటే ఒక అతను చెప్తా ఉన్నాడు, అన్న 3 years అయిందన్న డిగ్రీ అయిపోయి జాబ్ లేదన్నా అల్లాడిపోతున్నావు అన్న, దాని గురించి మాట్లాడన్నా అని. ఎన్ని రియల్ ప్రాబ్లమ్స్ అంటే బేసిక్గా నాకు చాలా మంది ఒక ఫిగర్ చెప్తారు సార్, నేను ఇన్ని ఉద్యోగాలు ఇప్పిస్తా, నేను మాటిస్తున్నా అని చెప్పేసి. అట్లా మీరేమనుకోలేదా? అమ్మ ఇది ఒక్కటి ఏదో చెప్తున్నాను నేను, ప్రాక్టికల్. నేనేదో అబద్ధాలు చెప్పేసి నోటికి ఏదో వచ్చినట్టు చెప్పాలని నేను రాలేదు రాజకీయాల్లోకి. ఐఎమ్ ఏ డిఫరెంట్ పర్సన్. నేను ఒక టార్గెట్ 1 lakh పెట్టుకున్న టార్గెట్ అది ఎంతవరకు రీచ్ అవుతాననేది టైం విల్ టెల్. ఇట్ కుడ్ బి 75,000, ఇట్ కుడ్ బి 150,000. ఓకే, బట్ ఇందులో నా ఎఫర్ట్ అయితే మాత్రం ఆ టార్గెట్కి తగ్గ ఎఫర్ట్ అయితే ఉంటుంది. అవుట్కమ్ అనేది దేవుడు, ప్రజలు నిర్ణయిస్తారు.